It is a beginning of something spectacular, a foundation for generations. సో చర్చ్ పునాది విశ్వాసం, నిరీక్షణతో మరియు దేవుని వాగ్దానాలతో నిర్మితమైనది. మనం ఈరోజు వేసిన అడుగు రేపు భవిష్యత్తులో అద్భుతాలు, ఆశీర్వాదాలు తరతరాలకు పునాదిగా నిలుస్తాయి. ఇవాళ ఏదైతే ప్రారంభమవుతున్నదో అది ఒక మహిమ వారసత్వంగా ఎదుగుతుంది. దేవుడు ఒక చిన్న ఆరంభాన్ని గొప్ప సాక్ష్యంగా సో చర్చ్ను మార్చాడు. ప్రతి సంవత్సరం ఈరోజు మనకు ఆయన కృపను గుర్తు చేస్తుంది. ఎక్కడి నుంచి మొదలయ్యామో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2018 Jan 7 64 మందితో ప్రారంభమైన సో చర్చ్ ఇప్పుడు వందలాదిగా దీవించబడి వేలాది మందికి ఆశీర్వాదమునకు కారణంగా నిలిచింది. ప్రతి ఆరాధనకు ముందు ప్రార్థనతో నిండిన సిద్ధపాటు. ప్రతి ఆరాధన మొదలయ్యే ముందు మన దైవజనురాలు దివ్యా డేవిడ్ గారు దేవుని సన్నిధి కొరకు ప్రార్థిస్తూ చర్చ్ ఆవరణం మొత్తం నడుస్తూ దేవుని యొక్క మహిమతో నింపబడాలని మరియు మందిరంలో అడుగుపెట్టిన ప్రతి హృదయాన్ని దేవుడు తాకాలని పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థిస్తారు. వాలంటీర్స్లో ఉన్న ప్రతి యవన స్త్రీలను కూడా ఆమె అదే విధముగా వాగ్దానాలను చర్చ్ ఆవరణం అంతా ప్రకటిస్తూ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి నిమిత్తమే ప్రార్థించమని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు. 40 days of fasting prayers. లెంట్ కాలం అంటే కేవలం ఆచారం కాదు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలతో సో చర్చ్ మొత్తం కలిసి ఆరాధనలో మరియు దేవుని వాక్యంలో మన దైవజనులు నడిపిస్తున్నారు. ప్రతిరోజు దేవుడు ఒక కొత్త సందేశం ద్వారా మాట్లాడతాడు. ఎన్నో ప్రవచనాత్మకమైన వాగ్దానాలను పొందుకుంటూ జీవితాలను కదిలింపచేసే ఈ సమయం సో చర్చ్కు, సంఘస్థులకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. పామ్ సండే, గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్. ఈ 3 దినాలు సో చర్చ్లో చాలా ప్రాముఖ్యమైన దినాలు. గుడ్ ఫ్రైడే రోజు క్రీస్తు శిలువలో పలికిన 7 మాటల యొక్క అర్థము మరియు సారాంశము తెలుసుకొని ఆయన మరణానుభావంను జ్ఞాపకం చేసుకుంటూ గడుపుతాం. ఈస్టర్ ఎర్లీ మార్నింగ్ ఆరాధనతో ఆయన పునరుద్ధరణ రోజును ప్రారంభించి అనేకమైన విషయాలను దైవజనుల ద్వారా తెలుసుకుంటూ ఎంతో ఆశీర్వాదంగా జరుపుకొని ఆత్మీయ ప్రేమ విందులో పాలుపొంది దీవెనలు పొందుకుంటాం. మదర్స్ డే అండ్ ఫాదర్స్ డే. తల్లిదండ్రుల గురించి మన దైవజనుల రోజు ప్రత్యేకమైన సందేశంతో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విలువైన విషయాలు చెప్తూ ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియచేసి గౌరవంతో వారిని సత్కరించి వారి కొరకు ప్రార్థిస్తారు. హాఫ్ ఇయర్లీ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్. దేవుని కృపను బట్టి సంవత్సరంలో 6 మాసాలు ముగించుకొని దేవునికి కృతజ్ఞతలతో జూన్ లేక జూలై నెలలో ఆయన చేసిన మేలులను బట్టి మరియు పొందుకున్న ప్రతి ఆశీర్వాదానికి ఆయనకు కృతజ్ఞత చెబుతూ థ్యాంక్స్ గివింగ్ ఆరాధనను జరుపుకుంటాం. 21 hours ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ప్రతిరోజు 7 గంటలు దేవుని సన్నిధిలో కనిపెడుతూ కన్నీళ్లతో దేవుని ఆరాధిస్తూ బలమైన ఆత్మీయమైన ఆహారం ద్వారా గొప్ప ఆదరణ దైవజనుల యొక్క దేవుని వాక్యం ద్వారా పొందుకుంటూ 3 రోజుల పాటు ఎన్నో జీవితాలను నూతనపరుస్తూ ఆత్మీయత వైపుకు మన దైవజనులు సో సంఘాన్ని నడిపిస్తున్నారు. 21 days ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్. మన దైవజనులు సంఘం యొక్క క్షేమం కొరకు, విశ్వాసుల జీవితాల్లో ఆశీర్వాదం పొందుకున్నట కొరకు మరియు స్వస్థతల కొరకు ఈ 21 రోజులు దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా నడిపిస్తూ సంఘాన్ని వాక్యంతో గొప్ప నిరీక్షణ కలిగిస్తున్నారు. మంత్ అండ్ ప్రేయర్స్. ప్రతి నెల చివరి 3 రోజులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తూ నూతన నెల కొరకు ఆయన చిత్తాన్ని మరియు ఆయన నడిపింపును వేడుకుంటూ మన దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు. ఇయర్ అండ్ ఫాస్టింగ్ ప్రేయర్స్. నూతన సంవత్సరం మనకు క్షేమముగా, దీవెనకరముగా ఉండాలని మరియు దేవుని యొక్క వాగ్దానం మన జీవితాల్లో పనిచేయనట్లు కుటుంబం మరియు సంఘం యొక్క క్షేమం కొరకు మన దైవజనులు ఉపవాస ప్రార్థనలో నడిపిస్తారు. ఆల్ నైట్ ప్రేయర్స్. ప్రతి నెల 2వ శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ గూగుల్ మీట్లో జరుగుతుంది. ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో ఉండి ప్రవచనాత్మకమైన వాగ్దానం ద్వారా దేవుని ప్రేరేపణతో దైవజనురాలు గూగుల్ మీట్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థనతో నడిపిస్తారు. కాటేజ్ ప్రేయర్స్. గృహదర్శ కూడికల ద్వారా విశ్వాసుల గృహాలను దర్శించి వారిని బలపరుస్తూ
వారి క్షేమం కొరకు దైవజనులు ప్రార్థిస్తారు. సంఘంలో జరిగే అనేక కార్యక్రమాలు, హౌస్ వార్మింగ్ సెరమనీస్, ప్రధానం కార్యక్రమం, వివాహములు, హల్దీ ఫంక్షన్స్, బేబీ డెడికేషన్, వాలంటీర్ అవుటింగ్స్, ఇలా అనేకమైన కార్యక్రమాల్లో మన దైవజనులు ఇద్దరూ పాల్గొంటూ సంఘస్థులకు మరింత దగ్గరవుతూ కుటుంబం యొక్క బంధాన్ని మరింత బలపరుస్తున్నారు. క్వార్టర్లీ హీలింగ్ అండ్ డెలివరెన్స్ ప్రేయర్స్. ప్రతి 4 నెలలకు ఒకసారి హీలింగ్ అండ్ డెలివరెన్స్ ప్రార్థనలో దైవజనురాలు ప్రత్యేకమైన ప్రవచనాత్మకమైన దేవుని వాగ్దానంతో కూడిన వాక్యం మరియు తైలాభిషేకం ద్వారా ప్రతి ఒక్కరిని నూనెతో వారిని అభిషేకించి ప్రార్థనలు నడిపిస్తారు. అనేక మంది గర్భాలు తెరవబడ్డాయి. అనేక మంది చిన్నపిల్లలు నుండి వృద్ధుల వరకు అద్భుతాలను చూస్తూ రోగముల నుండి, శాపముల నుండి, చీకటి ప్రభావం నుండి మరియు చెప్పుకోలేని అనేకమైన సమస్యల నుండి విడుదల పొందుకుంటున్న వేలాది మంది దీనికి సాక్ష్యం. మిషన్ ట్రిప్స్ టు వేరియస్ ప్లేసెస్. మన దైవజనురాలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అనేకమైన ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బహిరంగ సభల్లో బోధిస్తూ వేలాది మందికి ఆత్మీయ ఆహారం అందిస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే అనేక సంఘాలను దర్శించి వాక్య పరిచయం చేస్తూ దేవుని రాజ్యవ్యాప్తిలో భాగస్థులయ్యారు. బాప్టిజమ్స్. ఒక్క ఆత్మ రక్షింపబడుట ద్వారా పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. వేలాది మంది ప్రజలు యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందుతూ వారి జీవితాలను యేసుకు సమర్పించుకొని వారిలో గొప్ప మార్పు రక్షణ ద్వారా రావడం చూస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేం. బాప్తిస్మం అనేది విశ్వాసానికి, విధేయతకు మరియు క్రీస్తులో కొత్త ఆరంభానికి ఒక శక్తివంతమైన సాక్ష్యం. తమ ఫామ్ హౌస్ను ప్రేమతో దేవుని పనికి అందుబాటులో ఉంచినందుకు అమర్జీవ్ రెడ్డి గారికి మరియు శ్వేతారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ యొక్క స్థలం ఒక ఆరాధన స్థలముగా మరియు అద్భుతమైన అనుభవాల స్థలముగా మారడానికి వారి మంచితనమే కారణం. అక్కడ ఆత్మలు బహిరంగంగా యేసే నిజమైన దేవుడు అని ప్రకటించే సమయంలో పరలోకమే భూమిని తాకుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి బాప్తిస్మం ద్వారా మనకు దేవుడు ఇంకా పని చేస్తున్నాడని గుర్తు చేస్తుంది. ఆయనే కాపాడుతున్నాడు, ఆయనే స్వస్థతనిస్తున్నాడు మరియు ఆయనే జీవితాలను వెలిగిస్తున్నాడు. ఒక కుటుంబంగా మనము ఈ నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్క విశ్వాసి అడుగులో పాలుపొంది వారితో కలిసి సంతోషిద్దాం. క్రిస్మస్ ఈవ్. ప్రతి సంవత్సరం మన దైవజనుల ఆధ్వర్యంలో జరిగే క్రిస్మస్ ఆరాధన ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. శక్తివంతమైన వాక్యం, స్పెషల్ యూత్ డాన్సెస్, స్కిట్స్, సండే స్కూల్ డాన్సెస్ మరియు పాటలు, ప్రత్యేకమైన మ్యాజిక్ షోస్, క్యాండిల్ లైట్ సర్వీస్, ఇలా క్రిస్మస్ ఈవినింగ్ అనేకమైన కార్యక్రమాలతో కూడిన ఒక ఆనందకరమైన రోజు. ఆర్ఫనేజ్ విజిట్స్. మన దైవజనులు ప్రేమతో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రయాలు సందర్శించి వారికి దేవుని ప్రేరేపణ మేరకు సహాయం చేసి వారి మధ్య దేవుని ప్రేమను చూపించి స్ఫూర్తిదాయకమైన సేవను చేస్తున్నారు. క్యారల్స్. మన దైవజనుడు డేవిడ్ రాజ్ గారి నాయకత్వంలో క్యారల్ టీం ఇంటికి వెళ్ళి పాటలు పాడుతూ యేసు యొక్క జనన ఆనందాన్ని ప్రతి కుటుంబానికి పంచుతారు. ఆ ఆరాధన స్వరం వీధులంతా ప్రతిధ్వనిస్తూ అనేక హృదయాలకు వెలుగును మరియు ఆశను అందించింది. క్రిస్మస్ సాంగ్. మన దైవజనురాలు ప్రతి సంవత్సరం క్రిస్మస్కు ఒక నూతన క్రిస్మస్ పాటను పరిశుద్ధాత్మ ప్రేరణతో క్రీస్తు యొక్క జనన వార్త పాట రూపంలో మనందరికీ మరియు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న వారందరికీ ఆశీర్వాదకరముగా రచించి అనేకులను బలపరుస్తున్నారు. ప్రతి శనివారం మన చర్చ్ టీమ్ వాలంటీర్స్ అందరూ ప్రార్థనతో ఆదివారం కొరకు సిద్ధపడుతూ మందిరంలోనికి వచ్చే ప్రతి వ్యక్తి కోసం దేవుని వాక్యం చేత తాకబడాలని, మందిరంలో ఉన్న ప్రతి కుర్చీ మీద ప్రార్థన చేసి మరియు మందిరం యొక్క ప్రతి మూల దేవుని వాగ్దానాలను ప్రకటిస్తూ ఏ ఒక్కరూ విడవబడకుండా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలని, దేవుని సన్నిధి ప్రతి ఒక్కరి మీదకి బలముగా దిగిరావాలని కన్నీటితో ప్రార్థిస్తారు. ప్రతి వాలంటీర్ కూడా ప్రభువు పనిలో నిమగ్నమై సంఘం యొక్క కార్యకలాపాలు నిర్వహించడం నుంచి
ఇతరుల కోసం ప్రార్థించడం వరకు వారు తమ సమయాన్ని, శక్తిని దేవుని కోసం వినియోగిస్తున్నారు. దేవుడు మన సంఘానికి ఇచ్చిన ఐక్యత, బలము మరియు ఆనందం కోసం మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నిజముగా ఆయన సన్నిధిలో మనం ఒక విశ్వాసమైన కుటుంబముగా ఉండే విధముగా నడిపించిన యేసయ్యకి మహిమ కలుగునుగాక. వాచ్నెట్ సర్వీస్. మన దైవజనులు ప్రతి సంవత్సరం చివరి రోజు రాత్రి సంఘంతో దేవుని సన్నిధిలో గడిపి అందరినీ క్యాండిల్ లైట్ సర్వీస్లో ఆరాధనలో నడిపించి నూతన సంవత్సరం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు ఇచ్చే విలువైన వ్యక్తిగత వాగ్దానం కొరకు ప్రార్థనలో నడిపిస్తూ ఆత్మీయ సందేశం ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. న్యూ ఇయర్ సర్వీస్. మన దైవజనులు దివ్య డేవిడ్ గారు మరియు డేవిడ్ రాజ్ గారు నూతన సంవత్సరం మొదటి రోజు దేవునితో గడపాలని, ఆ సంవత్సరంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైనదని విశ్వాసంతో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఆత్మీయతలో ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మన దైవజనులు పాస్టర్ డేవిడ్ రాజ్ గారు, పాస్టర్ దివ్య డేవిడ్ గారు ఎల్లప్పుడూ మన కోసం ప్రార్థిస్తూ స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని బోధిస్తూ మన బాధల్లో మనతో పాటు ఉంటూ అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతూ విశ్వాస జీవితంలో రాజీ లేని సేవ కొనసాగిస్తూ దేవుని పిలుపుకు లోబడి సంఘాన్ని అన్ని విషయములలో అభివృద్ధి వైపుకు నడిపిస్తున్నారు. వారి ప్రార్థనల వల్ల అనేక కుటుంబాలు మారాయి. చాలా హృదయాలు దేవునికి దగ్గరయ్యాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఇంతగా మన సంఘాన్ని దేవుని వైపుకు నడిపిస్తున్న మన దైవజనులిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు పాస్టర్స్ డే శుభాకాంక్షలు. మనం కేవలం చర్చ్ కాదు, మనం కేవలం సంఘం కాదు, దేవుని కార్యానికి నియమించబడిన కుటుంబం. మనం జీవితం అంతా యేసు చేతులుగా, కాళ్ళుగా సేవ చేస్తూ నిలుద్దాం.